జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు ఖచ్చితంగా 100% ఈ న్యూస్ అయితే మీకు బాగా నచ్చుతుంది దాంట్లో డౌటేలే ఓకేనా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక భాగం అయితే తరువాత వాజ్పేయి గారి హయాంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఉత్తరాఖండ్ను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు ఇది 2006 వరకు ఉత్తరాంచల్గా పిలువబడతా ఉన్నదన్నమాట ఉత్తరాఖండ్ 2000 సంవత్సరం నవంబర్ 9వ తేదీన భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది ఓకేనా అయితే ఈ ఉత్తరాఖండ్ను కూడా ఆనాడు ఈ మొఘల్ దురాక్రమణదారులు అయితే పరిపాలించారు అలాగే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వీళ్ళ హయాంలో ఉత్తరాఖండ్ వాసులు పడ్డ కష్టాలు అన్నీ కాదు ఎందుకంటే మన హిందువులకు సంబంధించినటువంటి అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు విశిష్టమైనటువంటి దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి వీటిని రక్షించుకోవడానికి ఈ ఉత్తరాఖండ్ హిందూ బంధువులందరూ కూడా ఆ రోజుల్లోనే ఎన్నో బాధలను అనుభవించినారు ఈ క్రమంలోనే అనేక మంది చనిపోయినారు కూడా ఎలాగైతేనేమి ఈ ఉత్తరాఖండ్ ప్రజలు ప్రాణాలకు తెగించి మరి మన చార్ధామైనటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి క్షేత్రాలను కాపాడుకోగలిగినారు అయితే ఈ ఉత్తరాఖండ్ పాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు అదేవిధంగా ఈ మొఘల్ దురాక్రమణదారులు మన ఉత్తరాఖండ్ లోని అనేక పుణ్య ప్రదేశాల పేర్లు అయితే పేర్లు మార్చేశారు మన పేర్లను మార్చేసి తమకు అనుకూలంగా ఉన్నటువంటి పేర్లు అయితే పెట్టుకున్నారు దీంతో ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ గారు ఆ ప్రదేశాల పేర్లలో తిరిగి మార్పులు అయితే చేశారు ఆయా ప్రాంతాలకు అదేవిధంగా ప్రదేశాలకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా ఉండేటటువంటి కొత్త పేర్లు పెట్టారు ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 15 ప్రదేశాల పేర్లను పూర్తిగా మార్చేశారు ఆ వివరాలు ఒకసారి చెప్తా చూడండి సూపర్ గా ఉంటది ఓకేనా ఔరంగజేబుపూర్ను శివాజీ నగర్ గా మార్చారు గజివాలి పేరును ఆర్యనగర్ గా మార్చారు చాంద్పూర్ పేరును జ్యోతిబా పూలే నగర్ గా మార్చారు మహమ్మద్పూర్ జూట్ను మెహమాన్పూర్ జూట్ గా మార్చారు కాన్పూర్ కుర్సాలి అనే పేరును అంబేద్కర్ నగర్ గా మార్చారు ఇక పోతే ఇద్రిస్పూర్ ను నందపూర్ గా మార్చారు అలాగే కాన్పూర్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ లో కూడా ఒక కాన్పూర్ ఉండాలి ఈ కాన్పూర్ ను శ్రీకృష్ణపూర్ గా మార్చేశారు అలాగే అక్బర్ ఫజల్ పూర్ ను విజయనగర్ గా మార్చారు అసఫ్ నగర్ ను దేవనారాయణ నగర్ గా మార్చేశారు మీన్వాలాను రామ్జీవాలాగా మార్చారు పీర్వాలా పేరును కేసరి నగర్ గా మార్చేశారు చాంద్పూర్ కుర్దును పృథ్వీరాజ్ నగర్ గా మార్చేశారు అబ్దుల్లాపూర్ ను దక్షిణనగర్ గా మార్చారు నవాబీ రోడ్ ను అటల్ మార్గ్ గా మార్చారు నగర పంచాయతీ సుల్తాన్ పట్టిను కౌశల్యపురిగా మార్చేశారు చూడండి ఇట్లా నిర్ణయాలు తీసుకోవాలంటే ఏమైనా కూడా బీజేపీ తర్వాతనే ఎవరైనా కూడా బీజేపీ కాకపోతే అసలు ఇట్లా నిర్ణయాలు ఏ పార్టీ తీసుకుంటుంది అంటాలే ఈ విధంగా వీటికన్నిటికీ పేర్లు మార్చారు కదా ఇక తక్షణమే ఈ పేర్లన్నీ కూడా వాడుకలేకైతే రానున్నాయి పాత బోర్డులన్నిట్లు కూడా ఇప్పటికే పీకి పక్కన పడేసి కొత్త నేమ్ బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ విషయం పైన యథావిధిగానే ఈ సూడో సెక్యులర్ పార్టీలు సూడో సెక్యులర్ నాయకులు ఈ సూడో సెక్యులర్ అభిమానులు వీళ్ళంతా ఉంటారు కదా కుహానా లౌకిక మేధావులంతా కూడా వాళ్ళు ఎప్పట్లాగానే బౌ అని చెప్పేసి గోల చేస్తారు కానీ వాటన్నిటిని ఈ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తాను చేయవలసిన పనులన్నీ కూడా చేసేస్తాడు అది ఆ మ్యాటరా మొత్తానికి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పేర్లు ఎన్ని ఉన్నాయి కదా హైదరాబాదు నిజామాబాద్ ఇట్లాంటివన్నీ కూడా ఈ పేర్లు కూడా ఎప్పుడు మారుతాయో ఆ రోజులు ఇక్కడ ఎప్పుడు వచ్చాయో చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులోనే కానీ ఆ రోజులు అయితే త్వరగా రావాలని కోరుకుందాం ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఛానల్ ఏదా మన ఛానల్ ఓపెన్ చేస్తే అది నొక్కి బెల్ సింబల్ ఉంటుంది మన గుళ్ళే పోతే గంట అయితే ఎట్టుంటుందో ఆ మాదిరిగా ఆ బెల్ సింబల్ నొక్కినారనుకో మొత్తం మనం చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ మీకు వచ్చాయి ఓకేనా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద న్యూస్ ఛానల్స్ను ఆదరించండి ప్లీజ్ జై శ్రీరామ్